ఇది విజయనగరం, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వార్త. రాజస్థాన్లోని మౌంట్ అబూ నుండి బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం నుండి బీకే భగవాన్ భాయ్జీ త్రిమూల నర్సింగ్ కళాశాలలో సానుకూల ఆలోచన మరియు నైతిక విద్య ద్వారా యువతకు సాధికారత అనే అంశంపై పాఠం బోధించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక బ్రహ్మకుమారీస్ విజయనగరం, ఆంధ్రప్రదేశ్ నిర్వహించారు. స్థానిక బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రానికి చెందిన రాజయోగ ఉపాధ్యాయురాలు బికె వైష్ణవి సోదరి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వాతి మిద్దానజీ, బీకే గణేష్ భాయ్జీ, బసంతి డి, వినీత, అడ్మినిస్ట్రేటర్ విజయకుమార్తో పాటు నర్సింగ్ టీచర్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో బి.కె. భగవాన్ భాయ్జీ మనస్సును ఏకాగ్రత చేసేందుకు రాజయోగ ధ్యానం నిర్వహించారు. బీకే భగవాన్ భాయ్జీ మాట్లాడుతూ నైతిక విద్య యొక్క ప్రాముఖ్యత, విద్య యొక్క అర్థం, ఐక్యూ, ఈక్యూ, ఎంక్యూ, ఎస్క్యూ, చెడు సహవాసం, మొబైల్ దుర్వినియోగం, డ్రగ్స్, ప్రస్తుత కాలంలో విద్యార్థుల చెడిపోవడం వల్ల ఫ్యాషన్ గురించి వివరించారు. భగవాన్ భాయ్జీ తన అనుభవాలు మరియు కథల ఆధారంగా సహనం, మధురమైన ప్రసంగం మరియు అంగీకారం మొదలైన సద్గుణాలపై వెలుగునిచ్చాడు. వాటిని మళ్లీ పునరావృతం చేశాడు. చివరికి బి యొక్క భగవాన్ భాయ్జీ కూడా మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచడానికి రాజయోగ ధ్యానం నిర్వహించారు. ఇప్పుడు వివరంగా వార్తలు. ఈ సందర్భంగా బీకే భగవాన్ భాయ్జీ మాట్లాడుతూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఉపాధిని పొందవచ్చు, కానీ కుటుంబం, సమాజం, కార్యాలయంలో సమస్యలు లేదా సవాళ్లను ఎదుర్కోలేము. యువకులు ఉన్నత చదువులు చదివి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కానీ వారి లక్ష్యం నెరవేరకపోవడంతో వారు అసంతృప్తి చెందుతారు మరియు వారి మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. పై ఉల్లేఖనాన్ని మౌంట్ అబూ నుండి బ్రహ్మకుమారికి వచ్చిన బీకే భగవాన్ భాయ్జీ చెప్పారు. త్రిమూల నర్సింగ్ కళాశాలలో సానుకూల ఆలోచన, నైతిక విద్య ద్వారా యువత సాధికారత అనే అంశంపై ఆయన మాట్లాడారు. విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం వ్యక్తిత్వాన్ని నిర్మించడం, అసత్యం నుండి సత్యం వైపు వెళ్లడం, బానిసత్వం నుండి విముక్తి వైపు పయనించడమేనని, అయితే నేటి విద్య భౌతికవాదం వైపు నడిపిస్తోందన్నారు. భౌతిక విద్య ద్వారా భౌతికత్వం సాధించబడుతుంది మరియు నైతిక విద్య ద్వారా పాత్ర ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో పిల్లలకు శారీరక విద్యతో పాటు నైతిక విద్య కూడా అవసరం. చదువు ద్వారా సాధించిన విజయాలు తనకు అర్ధరహితంగా కనిపిస్తున్నాయని భగవాన్ భాయ్ అన్నారు. దానగుణం, సేవ, త్యాగం, దాతృత్వం, స్వచ్ఛత, సహనం, వినయం, సహనం, సత్యం, నిజాయితీ మొదలైన సద్గుణాలు మన జీవితంలోకి వస్తే తప్ప మన విద్య అసంపూర్ణమే. విద్య ఒక విత్తనం, జీవితం ఒక చెట్టు. మన జీవిత వృక్షం గుణాల రూపంలో ఫలాలను అందిస్తే తప్ప మన విద్య అసంపూర్ణమైనది. సమాజం నైరూప్యమైనది మరియు ప్రేమ, సద్భావన, సోదరభావం, నైతికత మరియు మానవ ధర్మాలచే నిర్వహించబడుతుంది. నైతిక విద్య యువతకు దిశానిర్దేశం చేయగలదన్నారు. శారీరక విద్య భౌతిక వికాసానికి, నైతిక విద్య సర్వతోముఖాభివృద్ధికి దారి తీస్తుంది. నైతిక విద్య ద్వారానే మనం మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటాము. ఇది తరువాత మనకు ఆత్మవిశ్వాసం మరియు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. నైతికతలోని భాగాలు నిజం చెప్పడం, దొంగతనం చేయకపోవడం, అహింస, ఇతరుల పట్ల ఔదార్యం, మర్యాద, వినయం, సాంఘికత మొదలైనవి. నైతిక విద్య ద్వారానే విద్యార్థులకు సాధికారత లభిస్తుందన్నారు. నైతికత లేకుంటే జీవితం అంధకారంలో ఉంటుందని వివరించారు. నైతిక విలువలు లేకపోవడం, అజ్ఞానం, సాంఘిక దురాచారాలు, వ్యసనం, మాదకద్రవ్య వ్యసనం, వ్యభిచారం మొదలైన వాటి వల్ల సమాజం పతనానికి దారితీస్తుంది. స్థానిక బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రం తరపున వైష్ణవి సోదరి మాట్లాడుతూ నైతిక గుణాల బలంతోనే వ్యక్తి పూజలకు అర్హుడని అన్నారు. మొత్తం ప్రపంచంలో సంపద, ఆనందం మరియు శ్రేయస్సు యొక్క పునాది నైతికత అంటే మంచి స్వభావం యొక్క బలంపై నిలుస్తుంది. ప్రిన్సిపాల్ స్వాతి మిద్దన్నజీ మాట్లాడుతూ నైతిక విద్య లేకపోవడం వల్ల క్రమశిక్షణారాహిత్యం, నేరాలు, మాదకద్రవ్యాలు, కోపం, తగాదాలు, వైషమ్యాలు నేడు ప్రపంచంలో పెరుగుతున్నాయన్నారు. నైతిక విద్యే మానవుడిని మనిషిగా చేస్తుంది. బికే గణేష్ భాయ్జీ సంస్థను పరిచయం చేశారు. కార్యక్రమంలో బసంతి డి, వినీత, నిర్వాహకుడు విజయకుమార్తో పాటు నర్సింగ్ టీచర్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాగతం పలకడంతో కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమం ముగింపులో ధ్యానం కూడా నిర్వహించారు.
అదేవిధంగా స్థానిక బ్రహ్మకుమారి రాజ్యయోగ సేవా కేంద్రంలో బీస్ భగవాన్ భాయ్జీ గారు బి యొక్క సోదరులు మరియు సోదరీమణుల కోసం తీవ్ర ప్రయత్నాల కోసం ధర్నాపై క్లాస్ నిర్వహించారు. ఇందులో వారికి ఆత్మగౌరవం గురించి నేర్పించారు. అమృతవేళ యోగానికి ముందు ప్రతిరోజూ మురళీ యోగా వినండి. తరగతి ఆలోచనలకు దూరంగా ఉండండి మరియు సానుకూలంగా ఆలోచించడం అందరి దృష్టిని ఆకర్షించింది. జ్ఞాపకశక్తి, ప్రవృత్తి, భావోద్వేగం, వైఖరి మరియు ప్రవర్తన మనస్సులో నడుస్తున్న ఆలోచనల నుండి ఏర్పడతాయి. మనస్సు యొక్క ఆలోచనలు ప్రతికూలంగా ఉంటే జ్ఞాపకశక్తి, దృష్టి, ప్రవృత్తి, భావోద్వేగం మరియు ప్రవర్తన కూడా ప్రతికూలంగా మారతాయి. దీంతో మనసులో టెన్షన్ ఏర్పడుతుంది. మనస్సు యొక్క ఆలోచనలు నిజానికి విత్తనాలు. మనసులోని ప్రతికూల ఆలోచనలు శరీరానికి, మనసుకు అలసటను కలిగిస్తాయని, దానివల్ల మానసికంగా, శారీరకంగా అలసిపోతామని చెప్పారు. ఒత్తిడి కారణంగా మనకు కోపం వస్తుంది మరియు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేము. భగవాన్ భాయ్ సానుకూల ఆలోచనలు ఒత్తిడిని తగ్గించడానికి లైఫ్ సేవర్గా అభివర్ణించారు. దుర్గుణాల ప్రభావానికి లోనవడం వల్ల మనల్ని మనం దుర్గుణాల నుండి రక్షించుకోవాలి. సానుకూల ఆలోచనలకు మూలం ఆధ్యాత్మికత. ప్రస్తుత కాలంలో సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సానుకూల ఆలోచనాపరుడు ప్రతి పరిస్థితిని అంగీకరించి విజయం సాధించగలడు. ఒత్తిడి వల్ల డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు వస్తాయని చెప్పారు. దీనివల్ల మనం మరచిపోయే అవకాశాలు ఉన్నాయి. కార్యక్రమ ముగింపులో స్థానిక బ్రహ్మకుమారి రాజ్యయోగ సేవా కేంద్రం డైరెక్టర్ బికే అన్నపూర్ణ సోదరి మాట్లాడుతూ రోజూ రాజయోగం చేయడం ద్వారానే మనలో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ తాము విన్న వాటిని యాసిడ్గా మార్చాలని ఆయన కోరారు. భగవంతుని ధ్యానిస్తూ కార్యక్రమాన్ని ముగించారు. చదువుకున్న తర్వాత మన జీవితంలో విలువలు లేవనుకోండి, ఆ చదువు మనకి ఎందుకు కూడా పనికిరాదు. आज टीचर तो डॉक्टर बनाता है, वही डॉक्टर किडनी चोरी करता है. టీచర్లు అయితే డాక్టర్లు తయారు చేస్తారు, కానీ ఆ డాక్టర్ ఏం చేస్తారు? కిడ్నీ దొంగతనం చేస్తూ. कोरोना काल में हुआ ना सभी. ఇలాంటి కరోనా టైంలో ఇలాంటివి కూడా జరిగాయి కదా, మీరు వినే ఉంటారు. वो डॉक्टर तो बना लेकिन इंसान नहीं बना, इसलिए पहले इंसान बनो, गुणवान बनो, फिर बाद में सब सर्विस करो. డాక్టర్గా అయితే అయ్యారు కానీ మనిషిగా అయితే కాదు. భలే మీరు అవ్వండి, చదవండి, కానీ ముందు మనిషిగా ముందు అవ్వాలి. మనలో అలాంటి విలువల్ని మనం పెంచుకోవాలి. अगर हर मानव बेईमानी का काम करेगा, पैसा कमाने के पीछे कुछ भी गलत काम करेगा, ये सांसारिक राक्षसी वृत्ति वाला बनेगा. ఒకవేళ ప్రతి మనిషి కూడా ఇలాగే ఉన్నారనుకోండి, ధనం కోసం ఏదైనా చేసినట్లుంటే మరి మనిషికి బదులు మనం రాక్షసులుగా రోజు రోజుకి అయిపోతాం. సద్భావనలతో సహకారములతో సుందర సృష్టిని నెలకొల్పాలి. సద్భావనలతో సహకారములతో సుందర సృష్టిని నెలకొల్పాలి. సర్వుల సుఖమే కోరాలి. నవ్య సంస్కృతిని తేవాలి. సర్వుల సుఖమే కోరాలి. నవ్య సంస్కృతిని తేవాలి. సంస్కృతి రావాలి. సద్భావనలతో సహకారములతో సుందర సృష్టిని నెలకొల్పాలి. అందరూ కలిసి పెంపొందించాలి. రాజహంసలై అవగాహనతో గుణమూర్తులే కావాలి. రాజహంసలై అవగాహనతో గుణమూర్తులే కావాలి. అవగుణాలను విడవాలి. ప్రేమ దయా క్షమ సహనశీలతను అలంకరించుకొని నడవాలి. పావన సృష్టిని నెలకొల్పాలి. సద్భావనలతో సహకారం
कॉलेज में आए थे, नर्सिंग कॉलेज में। तो आज ये कार्यक्रम हुआ, ये कार्यक्रम आप लोगों को कैसा लगा इसके बारे में बताइए। First of all, good morning, one and all. Respected madams and honorable sir. My name is M. Mamta. I am studying Tirumala College of Nursing in Vizianagaram. Today, I am learn many things with my friends. According to this program, I learn some meditations and spiritual values and moral values. Spiritual values means MCQ, IQ, MQ, SQ, EQ. Emotional values are most important in our life. SQ is rare in somebody's life, but improve the SQ skills, it can develop many ways. Thank you, sir. Okay. Good morning, sir. Myself G. Vinila from first BSc. I am learning today about education, E for empowerment, D for discipline, U for understanding, C for character, A for attitude, T for tolerance, I for integrity, O for optimistic, N for nobility. These all are learned today only. Thank you, चलो sir.